పరిమళ వాసనతో ఉన్న సాక్షాత్మైన జీవితం. అవర్ టెస్టిమనీ హ్యాస్ టు స్ప్రెడ్ టు మెనీ ప్లేసెస్. మన సాక్ష్యం అనేక స్థలాల్లో అయిపోయింది. ఫలానా మంచి విశ్వాసం, వెరీ గుడ్ బిలీవర్. ఫలానా ఎప్పుడు కొట్లాడుకుంటుందండి, వాళ్ళ అత్తతో ఎప్పుడు వాళ్ళ అత్తగారికి గుడి పెట్టదండి. ఎటువంటి సాక్ష్యం? చెడ్డ సాక్ష్యం, బ్యాడ్ టెస్టిమనీ. ఎంతో మంచి సాక్ష్యం గల ప్రజలు పరిమళ వాసనతో ఉన్న జీవితం ఏం తెలుస్తుందంటే హోలీ లైఫ్, పరిశుద్ధమైన జీవితం గురించి మాట్లాడారు. చాలా మంది జీవితాల్లో మురుగుడు వాసన, అన్హోలీ లైఫ్. పరిమళ వాసనతో ఉన్న జీవితం ఏం తెలుస్తుందంటే హోలీ లైఫ్. చూడండి, మొదటి పేతురు 1వ అధ్యాయం 14-16 సాయం చాలా స్పీడ్గా వెళ్ళిపోతుంది. ఏం పర్వాలేదు కదా, పర్వాలేదులే, 4, 5 పర్వాలేదులే అన్నట్టు చేయొద్దండి. భవిష్యత్తు ఎత్తున కూడా బలవంతంగా అమ్మో 4 చూడండి, మనలో అనేకులు ఆదివారం నాడు మీరు వేతనంలో చాలా ఓపిక. మీకు ఆదివారం 1 గంట అయితే టైం చూసుకుంటా ఉంటాం చాలా మంది. టైం చూసుకుంటా ఉంటారు కదా, తొందరగా. పాత దినాల్లో 3 వర్తమానాలు ఉండేవి. నేను యవనస్తుడు ఉన్నప్పుడు 3 వర్తమానాలు. 3 వర్తమానాలు అంటే ఉదయం 10 గంటలకు స్టార్ట్ చేస్తే సాయంత్రం 2-2:30 అయ్యేది క్లోజింగ్. ఇప్పుడు 9:30, 10 స్టార్ట్, 1 గంట, 1 గంట కూడా అలవాటుపోతారు చాలా మంది. 1 గంట బ్రదర్ అంటారు. అంటే భక్తి ఎంత తేలికైపోయింది, ఎంత దిగజారిపోయి ఉంచుకున్నాను. ఎంత సమయం మేము అప్పుడు అనుకునే వాళ్ళం, నేను ఎంత తొందరగా అయిపోయింది అనుకునేవాళ్ళం. 2:30 అయితే. ఇప్పుడేమనుకుంటారు చాలా మంది మనలో అనేకులు, మీరు పేతనీయులు పర్వాలేదు అంటే ఏమైనా పాపం, వాళ్ళు ఏమనుకోరు కదా. ఆదివారం కానీ అట్లా చెప్పి బ్రదర్ మీరు 5 గంటల వరకు వచ్చాడు అనుకుంటారా? సాధ్యమైనంతవరకు నేను అడగనే ట్రై చేస్తాను. ప్రభు కొరకు క్రయం చెల్లించడం కాదు, ఏదో భక్తి అంటే ఏదో పై భక్తి కాదు, ఏదో కట్టే కొట్టే తెచ్చి ఏదో 2 మాట చెప్పుకున్నాను. భక్తి జీవితం అనేది క్రయం. నా ప్రభువు నా కొరకు క్రయం చెల్లించాడు. నేను ఎంత సమయమైనా కొరకు వెచ్చిస్తాను, ఎంత సేపైనా సెలవు కూర్చుంటాను, ఎంత క్రయమైనా నేను నా కొరకు చెల్లిస్తాను అన్నది ప్రభు యొక్క బాధ్యత చేస్తాను. దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దట్. నా ప్రభు నా కోసం క్రయం చెల్లించాడు. ఉదయించబడ్డాడు, ఉదయించబడిన గొర్రెపిల్ల. నా ప్రభు చెల్లించిన క్రయం ముందు నా క్రయం ఏర్పడింది, నేను వెచ్చించే సమయం ఏర్పడింది, నేను ఇచ్చే దశభాగం ఏర్పడింది, నేను చేసే పని ఏర్పడింది. నా ప్రభు గురికి ఏం క్రయం చెల్లిస్తున్నాను? ఎంతమందికి సువార్త చెప్తాను?